శ్రావణ లక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. మనం ధారావాహిక శీర్షికని ప్రారంభించుకుని శ్రావణం నేటి విశేషం అని చెప్పుకుంటూ వెడుతున్నాం కదా. దీన్ని విశేషంగా ఆదరాన్ని అభిమానాన్ని చూపిస్తూ ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులైన మీ అందరికీ సాధుపూర్వకమైన ధన్యవాదాల్ని తెలియచేస్తున్నాను. కేవలం మీరు వినేసి విడిచేయడం కాకుండా ఈ చెప్పబడ్డటువంటి సంప్రదాయ విశేషాలని 10 మందికి ప్రచారం చేసినట్లయితే ఈ అనూచానంగా ఏ సనాతన హిందూ ధర్మం అలా ప్రచారంలోకి వస్తుందో ఆ ప్రచార ప్రవాహం అలా కొనసాగుతూ వెళ్ళి మన పిల్లలకి, మన మనవాళ్ళకి, అలాగే ఆ తరువాత అన్ని తరాలకి వెళుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఋషి రుణాన్ని తీర్చుకోగలిగే వాళ్ళం అవుతాం. ఆ దృష్టితో శ్రావణ శుద్ధ సప్తమి ఎలా సూర్యుని జన్మదినం అవుతుందో ఆ విశేషాన్ని అనుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మాఘమాసంలో శుద్ధపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథిని కదా మనం సూర్యుని జన్మదినం అని అనుకుని ఆ రోజు రథసప్తమినే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాన్ని చేసుకుని పరమానందపడుతూ ఉంటాం. రోజంతా సూర్యాధనని అవకాశం ఉన్నంతలో సూర్య ఆరాధనని చేసుకుంటూ ఉంటాం కదా. ఈవేళేమిటి అనే అనుమానం మీకు వస్తుంది. రావాలి, వచ్చిందని నేను చెప్పి తీరాలి. ఒకవేళ నేను చెప్పకుండా దాటవేసినట్లయితే నిర్భయంగా అడగాలి. అడిగినట్లయితే అప్పుడు మనకి సంశయం తీరి ఓహో ఇంత గొప్పది ఈ రోజా అని తెలుస్తుంది. ఈరోజు ఒకసారి పంచాంగాన్ని అలా విప్పి చూడండి. ఈ శ్రావణ శుద్ధ సప్తమి అయిన ఈ రోజున ఉదయం 6:47 స్వాతి నక్షత్రం వెళ్ళిపోయింది. 6:48 నుండి విశాఖ నక్షత్రం ప్రవేశించింది. సూర్యుని జన్మ నక్షత్రం అంటే పుట్టిన నక్షత్రం విశాఖ, సూర్యుడు పుట్టిన తిథి సప్తమి. ఈ సప్తమి ఈ విశాఖ ఉంది కాబట్టి ఇది సూర్య ఆరాధన దినమే. సూర్యగ్రహణ తుల్యా సా. ఏ నెలలో అయినా సరే శుద్ధపక్షంలో సప్తమి తిథి నాడు విశాఖ నక్షత్రం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది సూర్యుని జన్మదినంగా పరిగణించుకుని సూర్య ఆరాధనని ఎంత అవకాశం ఉండి ఎంత చేస్తే అంత వ్యాధి నయమయ్యే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్పినమాట. అంచేత ఈరోజు ఖచ్చితంగా సూర్య ఆరాధన పరమైనటువంటి దినం మాత్రమే. అదేమిటి, సూర్యోదయ కాలానికి ఏ తిథి ఏ నక్షత్రం ఉంటే దాన్ని కదా పరిగణలోకి తీసుకోవాలని చెప్తారు. మీరే ఎందుకు ఇలా మార్చారు మాట అడగండి. ఒకే ఒక్క మాట, ఏ సూర్యుడు చండ ప్రచండంగా మధ్య అహ్నకాలానికి, అహ్నము అంటే రోజు, మధ్య అంటే సరిగ్గా 12 గంటల కాలం,
ఆ 12 గంటల కాలానికి సూర్యుడు అలా నడినెత్తున్నటువంటి వాడు తీవ్రాతి తీవ్రంగా ఉండేటటువంటి సమయమైనటువంటి ఆ సమయంలో విశాఖ నక్షత్రం కానీ ఉన్నట్లయితే దాన్ని అప్పుడు అది సూర్య ఆరాధన పరమైనటువంటి దినంగానే భావించాలని శాస్త్రం చెప్పింది. పూర్ణిమ ఉందనుకోండి, రాత్రికి పూర్ణిమ పూర్తిగా ఉంటే దాన్ని పూర్ణిమ అని లెక్కించాలి. అలాగే అమావాస్యని కూడా, అలాగే ఇక్కడ కూడా ఓ ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రతి మాసంలోనూ వచ్చేటటువంటి శుద్ధ సప్తమి తిథి సూర్య ఆరాధనపరమైన దినమే అయినప్పటికీ కూడా విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటలకు కానీ ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది సూర్యుని జన్మ దినంతో సమానమైనటువంటిది, సూర్య ఆరాధనని చేసుకోవలసినది అవుతుంది. ఆ దృష్ట్యా ఈరోజు సూర్య ఆరాధనని చేసుకోవలసినటువంటి రోజు, సూర్యుని పుట్టినరోజుగా పరిగణించుకోవలసినటువంటి రోజు కూడా అవుతుంది. అటువంటి మహానుభావుడైన సూర్యుని గురించి 4 మాటల్ని ఈ సూర్యుని జన్మ దినం అయినటువంటి రోజున ముచ్చటించుకుందాం. మనం మామూలుగా గడియారాన్ని ఆంగ్లేయులు కనుక్కున్నారు, ఇంగ్లీష్ వాడు కనుక్కున్నారు అని చెప్తే నోట్లో బొటన వేసుకుని సిగ్గు లేకుండా వింటున్నాం. కాదు, గడియారాన్ని మనకి లోకంలో ఇలా ఉండాలని తయారు చేసి చెప్పినటువంటి వాళ్ళు ఋషులు, మన ప్రాచీనులు. ఏదైనా సరే ఆంగ్లేయులు మన బుర్రని పూర్తిగా చెడగొట్టి అన్నీ వాళ్ళే కనుక్కున్నట్టుగా చెప్తూ మనకి ఏ చదువు చట్టుబండలు లేవు అన్నట్టుగా చెప్పేసి మన బుద్ధి నిండుగా గంజాయిని నింపేశారు. మత్తెక్కినటువంటి బుద్ధితో వాళ్ళని నమ్ముతున్నాం. ఇప్పుడు చెప్తాను, ఏ సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడు ఆ ఋషుల కారణంగా బ్రహ్మాండమైనటువంటి గడియారము రూపంలో ఉండి మనకు ఆ గడియారాన్ని తయారు చేయించాడు. ఎలా? ఒక్కసారి గుండ్రనైనటువంటి గడియారాలను చూడండి. ఇలా పలకలుగా ఉండేవి, వంకరగా ఉండేవి, రకరకాలు వస్తున్నాయి. అది కాదు, గుండ్రని గడియారాన్ని ఒక్కసారి కళలో ఊహించుకోండి. దాంట్లో 12 అంకెలు ఉంటాయి. 1 నుంచి ప్రారంభమై 12. ఆ 12 ఏవో కాదు, అవి నెలలు. నెలలంటే జనవరి, ఫిబ్రవరి ఆంగ్లేయుడు చెప్పింది కాదు కాదు కాదు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ 12 నెలలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెలకి సంకేతంగా ఒక్కొక్క అంకె ఆలోచించి చూడండి. ఆ 12 అంకెల గడియారాన్ని నిలువుగా 2 భాగాలుగా ఒక గీత గీసుకుని చూస్తే ఇటు 6 నెలలు, అటు 6 నెలలు, అంటే 6 అంకెలు 6 అంకెలు ఉన్నాయి కదా. ఆ మధ్యగా నిలువుగా గీత గీసుకుని చూస్తే ఎడమ వైపున ఉన్నటువంటిది ఉత్తరాయణం, అంటే 6 నెలల కాలం ఉత్తరాయణం. కుడివైపు ఉన్నటువంటి 6 నెలల కాలం దక్షిణాయనం. ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. ఇలా ఉన్నటువంటి దాంట్లో ప్రతి 2 నెలలకి ఒక్కొక్క ఋతువు అవుతుంది అని ఏర్పాటు చేశారు. చైత్ర వైశాఖాలు రెంటిని కలిపి దీన్ని వసంత ఋతువు అన్నారు. అలాగే వైశాఖం తర్వాత జ్యేష్టం, ఆషాఢం రెంటిని వర్ష ఋతువు అన్నారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం తర్వాత శ్రావణం, భాద్రపదం వస్తాయి. విపరీతంగా దిమ్మరించి వర్షాలు కురుస్తాయి కాబట్టి శ్రావణ, భాద్రపదాలు రెంటిని వర్ష ఋతువు అని పిలిచారు. ఇప్పుడు చూడండి, ఈ గుండ్రని గడియారాన్ని సరిగా అలా మధ్యలోకి గీత గీసి చూసినప్పుడు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఈ దక్షిణ ఆయనంలో కనిపిస్తాయి. ఇటుపక్క ఉత్తర ఆయనానికి వెడదాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం చెప్పాంగా. ఆశ్వేజం, కార్తీకం వస్తాయి. ఈ రెంటిని కలిపి
శరదృతువు అని పిలిచారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం అయ్యాక మార్గశీర్షం, పుష్యం 2 మాసాలు వస్తాయి. ఆ రెంటిని హేమంత ఋతువు అన్నారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం అయ్యాక మాఘము, ఫాల్గుణం అనే ఆ 2 మాసాల్ని కలిపి చెట్టు చివరైనటువంటి శిశిర ఋతువు అని పిలిచారు. ఫాల్గుణం అంటారు, కాదు ఫాల్గుణం. పఫ అని సంస్కృత అక్షరాలు ఉంటాయి తప్ప పఫ కాదు. చాలా మంది ఫలితాలు అంటుంటారు. తప్పున్నర 2 తప్పులు మళ్ళీ మాట్లాడితే. ఇలా ఆలోచించి చూడండి, గుండ్రమైనటువంటి గడియారంలో ఉన్న ఇటువైపు 6 అంకెలు, అటువైపు 6 అంకెలు కలిపి 12 అంకెలు ఏమున్నాయితో ఆ 12 నెలలకి సంకేతం. అందులో ఒక్కొక్క 2 చొప్పున 6 రెళ్ళు ఆ ఋతువులకి 6 ఋతువులకి సంకేతం. దాంట్లో 3 ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకల్ల ముళ్ళు, ఒకటి చిన్న ముళ్ళు, ఒకటి పెద్ద ముళ్ళు కదా. అది కూడా ఋషులే ఏర్పాటు చేశారు. అదే వాళ్ళకి ఏం చదువు వచ్చండి? కాదు, ఆ చదువు ఏం వచ్చు అని అడిగేది. నీకు చదువు రాదు. ఆ సెకల్ల ముళ్ళు వేగంగా తిరిగేస్తూ ఉంటుందే, అది వర్తమాన కాలానికి సంకేతం. అయిపోతుంది సమయం, అయిపోతుంది, తొందరగా పని చేసుకోరా, అయిపోతుంది. ఇల్లు జాగ్రత్తగా సర్దుకో. నువ్వు గృహిణివి కాబట్టి మరింత జాగ్రత్తగా శుభ్రంగా ఉండేలా చూసుకో. లేకపోతే ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో, ఏమిటి ఇల్లు అని అడుగుతారు. అదిగో అలా తొందర చేస్తూ గృహిణిగా ఉన్న నువ్వు చక్కగా నీ ఇంటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకో. ఉదయకాలాన్నే లేచి స్నానం చేసి సరైనటువంటి పద్ధతిలో ఉండు అని ఇలా తొందర చేస్తూ, అలాగే విద్యార్థుల్ని చదువుకోరా, లేచిలా చేసుకోరా అని ఆ విధంగా తొందర చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారిని అందరినీ కూడా తొందర చేసేటటువంటి అదిగో ఆ సంకేత రూపంగా కనిపించేటటువంటి ముళ్ళు సెకన్ల ముళ్ళు. చిన్న ముళ్ళు నిదానంగా తిరుగుతూ ఉంటుంది. అది భూతకాలానికి సంకేతం. జరిగిపోయిందిరా కాలం, అది జరిగిపోయింది, అది అయిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి కాలాన్ని తెలియచేసేది భూతకాలం. జరిగింది చూసావా, గుర్తుందా నీకు? ఇన్నింటికి వెళ్ళాలి పరీక్షకి అని అంటే అన్నింటికి సెకన్లములైన నేను తొందర పెడుతున్నా వెళ్ళలేకపోయావు. అయిపోయిందిగా భూతకాలంలో, ఇప్పుడైనా జాగ్రత్త పడు అని తెలియచేస్తూ ఉంటుంది. ఆ చిన్న ముళ్ళు భూత కాలానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, అందులో ఉండే పెద్ద ముళ్ళు ఉందే అది అలా 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 రాబోయే కాలాన్ని గురించి తెలియజేస్తూ, పోని జరిగింది తీసేయరా, రాబోయే కాలంలో అయినా సరే ఆ తొందరగా నిదానమైనటువంటి పద్ధతిలో, మరీ తొందరద్దు, నిదానమైన పద్ధతిలో వెళ్ళు అని భవిష్య కాలానికి సంబంధించి చెప్తూ ఉంటుంది. ఆలోచించి చూడండి, గడియారాన్ని ఏర్పాటు చేసింది ఆంగ్లేయుడా మన ఋషులా? మన ఋషులే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఆలోచించి ఇంత ఏర్పాటును చేసి వ్యక్తులైనటువంటి మనందరికీ కూడా అంతటి నేటి విజ్ఞాన శాస్త్రాన్ని నాడు ప్రబోధించి చెప్పారు. ఎంత గొప్ప మాట! ఇటువంటి ఏ సూర్యుడున్నాడో ఆ సూర్యుడిని ఆరాధించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆరాధించడం అంటే కళ్ళు అలా పరిగెత్తేస్తూ ఉంటాయి అక్షరాల మీద, సూర్యుని స్తోత్రాలు, శ్లోకాలు అవి ఇవి అలా కాదు. అర్థం చేసుకుని చదివినట్లయితే అది బుద్ధిలోకి పెడుతుంది. ఎంత మనకి శక్తి ఉందో, ఓపిక ఉందో దానికి తగినట్లుగా మనం సూర్య ఆరాధనని ఉదయం అంటే సూర్యోదయ కాలంలో సూర్యుడు ఉదయించడానికి ముందే 4 మార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, మళ్ళీ మధ్యాహ్న కాలంలో సరిగ్గా 12 గంటల వేళ అంటే 11:45కి మొదలు పెట్టాలి. అలాగే సూర్యోదయ కాలం 5:45కి మొదలు పెట్టాలి.
ఇక్కడ 11:45 మొదలు పెట్టాలి. మళ్ళీ సూర్యాస్తమయం 5:45 ఉజ్జాయింపుగా మొదలు పెట్టాలి. ఈ 3 కాలాల్లోనూ అంటే ప్రాతకాలం, మధ్య అహ్నకాలం, సాయంకాలాల్లో 3 కాలాల్లోనూ 3-4 మార్లు అంటే మొత్తం 12 మార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని గాని పఠించినట్లయితే శరీరంలో వ్యాధి తొలగిపోతుంది. ఒకటి. రెండవది, సరైనటువంటి ఉపాయం తట్టే అవకాశం కూడా ఉంటుంది. రామచంద్రుడంతటి వాడు అంగుళగ్రేణ తాం ఛిద్వి, కాలి బొటన వేలుతో మొత్తం లంకానగరాన్ని ఎగరగొట్టేస్తాను అని వానర సమూహం మధ్యలో ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి ఎదురుగా రావణాసురుడు నిలబడితే ఏమీ చేయలేక ఒక్క బాణం ప్రయోగించినా ఆ రావణుని మీద పనిచేయక నిరుత్సాహంతో ఉన్నటువంటి వేళ ఈ రామచంద్రునిది ఏ సూర్యవంశమో ఆ సూర్య వంశ విధానం బాగా తెలుసున్నటువంటి వాడు, అంతేకాక బ్రహ్మాండమైనటువంటి రాక్షస సంహార శక్తి కలిగిన వాడు. అంటే రాక్షసులందరినీ చంపడానికి ఏ రాక్షసులందరూ ఉండే జనస్థానం అనే ప్రదేశంలో ఉండాలో అక్కడే ఉంటూ అనేక రాక్షసుల్ని సంహరించిన శక్తి ఉన్నవాడు, ఆ విధానం తెలిసినవాడు అయిన అగస్త్యుడు అలా దిగొచ్చి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, రామచంద్రమూర్తి అతి రహస్యమైనటువంటి ఒక మంత్రం లాంటి స్తోత్రాన్ని నీకు తెలియజేస్తున్నాను అని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అక్కడ తెలియజేశాడు. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలు గమనించి చూడండి. అగస్త్యుడు రామచంద్రుడికి మాత్రమే చెప్పి చాలా రహస్యం కాబట్టి ఎవరికీ చెప్పొద్దు అలా. అలా అంటే వాడు మహర్షులు కాదు, ఇది చాలా రహస్యమైనది అని చెప్తూ అందరికీ చెప్పు అని చెప్తున్నాడు. ఏమిటి ఈ మాటకి ఏమిటి అర్థం అంటే, దాని మీద ఇష్టం లేని వాడికి చెప్పకు. 2-3 సార్లు అలా మొక్కుబడిగా పారాయణ చేసి ఏం కాలేదు నాకు అనేవాడికి చెప్పకు. దాని మీద భక్తి, విశ్వాస, శ్రద్ధ నుండి ఎవరైతే అలా సూర్య ఆరాధనని ఆ ముఖ్యమైనటువంటి రోజున 12 మార్లు చేయడానికి ఇష్టపడతాడో, చేస్తాడో, చేసి ఉన్నాడో, తగిన ఫలితాన్ని పొంది ఉన్నాడో అలాంటి వాడికి చెప్పు. అతను ఇంకాస్త ఎక్కువ సూర్య ఆరాధనని చేయగలుగుతాడు. అబో వేదాల్లో ఉండే మంత్రాలున్నాయి, సూర్యునికి సంబంధించిన మంత్రం ఉంది. అలాంటి మంత్రాలు ఇంకా సూర్యునికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైన అరుణం వంటి ఉన్నాయి. అవన్నీ అందరూ చదవడం కష్టసాధ్యం కాబట్టి తేలికైనటువంటిది మంత్రంతో సమానమైనటువంటి స్తోత్రం ఏదుందో ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నీకు చెప్తున్నాననే వంకతో మనందరికీ తెలియజేశాడు అగస్త్యుడు. అంతే, ఆ దాన్ని 3 సార్లు పఠించి రామచంద్రమూర్తి మొత్తం ఆ యుద్ధంలో గెలుపుని సాధించగలిగాడు. అది తర్వాత విషయం, మరి ఇంకోమారు అనుకుందాం. ప్రస్తుతానికి వస్తే అలా ఏ సూర్య ఆరాధనని ఈ సూర్య జన్మదినం రోజున 12 మార్లు ఉదయ, మధ్యాహ్న, సాయంకాలాల్లో చేస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుందో అంతటి ఉత్తమమైనటువంటి రోజు ఈరోజు. ఇంతకీ సూర్య ఆరాధనని ఆదిత్య స్తోత్రంతో పాటు ఆయనలో గొప్పదనం ఏమిటో తెలియజేసేది ఏదైనా ఉందా? మీరు రాసుకునేటటువంటి విధంగా నిదానంగా చెప్తాను. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగః, పూషా, గభస్తిమాన్. మళ్ళీ వెనక్కి చెప్తా. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషా, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కర. మొత్తం మళ్ళీ ఒకసారి చదువుట. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషా, హిరణ్యగర్భ, మరీచి,
మళ్ళీ ఓసారి జాగ్రత్తగా మీరు రాసుకున్నది చూసుకోండి. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కర. ఇప్పుడు మొత్తం ఒకసారి వేగంగా చదువుతాను, సర్దిద్దుకోండి. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృక భాస్కరేభ్యో నమో నమః. వీటికి అర్థం ఏమిటి? మిత్ర మొట్టమొదటి మాట మిత్ర. మిత్ర అంటే తకార రేఫ అకారాలు కాదు, తకార దయ అంటే తాకి ఇంకో ఒత్తు పెట్టి దాని కింద క్రావడిని ఇవ్వాలి. మిత్ర. మిత్రకి తేడా ఏమిటి? అక్కడే ఉంది. మిత్ అంటే కొలిచేది అని అర్థం. ఆంగ్లేయుడు పరమ నీచుడు కాబట్టి మనది వాడు కాజేసి అబో మేమే చెప్పామన్నాడు వాడు. జియోమెట్రీ జామెట్రీ అంటారు. జియో అంటే భూమి, మెట్రీ అంటే కొలిచేది అని అర్థం. మితి, ఆ మితికి మధ్యలో RY చేశాడు వాడు. ఎంత దుర్మార్గుడో నీచుడో గమనించండి. జియోమితి జామెట్రీగా మార్చేశాడు వాడు. అంటే భూమిని కొలిచే విధానం అంట. ఏ మిత్ర ఉన్నాడో ఆయన కొలతలు వేస్తాడట. సూర్యుడు కొలతలు వేస్తాడా? ఈయన ఏమన్నా దర్జీయా? కాదు కాదు. సూర్యుడు అలా ఉదయం చేస్తూ నేను తూర్పున ఉదయిస్తున్నాను. ఉదయిస్తున్న ఈ తూర్పు దిక్కుకి ఎదురుగా ఉన్నటువంటి దిక్కు పశ్చిమం. ఉదయిస్తున్నటువంటి తూర్పు దిక్కుకి కుడివైపున ఉన్నది దక్షిణం. ఆ దక్షిణానికి ఎదురుగా ఉండేటటువంటి దిక్కు ఉత్తరం. ఇప్పుడు వరుసగా 4 దిక్కుల్ని చూస్తే తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, ఈ 4 దిక్కుల్ని మిత్ర నేను కొలిచి చెప్తున్నాను. కాబట్టి దిక్కుల్ని కొలిచాడు. 1, 2. నేను ఏ దిక్కున ఈ తూర్పు దిక్కులో అలా ఉదయిస్తున్నానో ఇప్పుడు ఉదయించేటటువంటి నేను 0 కోణం 0 డిగ్రీ అంటారు. 0 కోణంలో ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు 20 కోణం అంటే 20 డిగ్రీల అదిగో ఆ కోణానికి వచ్చాను. 40, 60, 90, 120 అదిగో అలా వచ్చి 150, 180 పశ్చిమ దిక్కుకి వాలిపోయాను. ఇలా నేను తూర్పు దిక్కును ఉదయించి పశ్చిమ దిక్కుకు వచ్చేసరికి 180 డిగ్రీలు అయింది కదా. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ తూర్పు దిక్కుకి రావడానికి మరో 180 అవుతుంది. ఆ 180 ఈ 180 కలిపితే 360 డిగ్రీలు గుండ్రని వర్తుల ఆకారంలో ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, నేను ఉదయించేటటువంటి సమయంలో ఏ కోణంలో ఉదయిస్తానో మధ్యాహ్న కాలానికి ఎన్ని కోణాలు అంటే ఎన్ని డిగ్రీల వాడిని అవుతానో, పశ్చిమంలో అస్తమించేటప్పుడు ఎన్ని డిగ్రీల వాడిని అవుతానో, ఇదంతా లోకంలో అందరికీ కోణాలను లెక్కించే విధానాన్ని నేనే తెలియజేస్తున్నాను. ఎంత గొప్పగా చెప్పాడు. మనం మామూలుగా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇలా అర్ధచంద్రాకారంగా ఒకటి ఇచ్చి దాని మీద డిగ్రీలన్నీ ఉండేవి. ఆ అర్ధచంద్రాకారం ఇదిగో ఈ సూర్యుడే తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చేటటువంటి విధానాన్ని మనకి తెలియజేస్తుంది. ఎంత గొప్పగా ఉంది చూడండి. 2, 3 సూర్యుడు ఉదయిస్తున్నటువంటి కాలంలో ఆయన చక్కనైనటువంటి లేత ఎరుపు రంగులో వస్తాడు. ఈ కనిపించే రంగు లేత ఎరుపు రంగు. కొద్దిగా పైకి వచ్చేసరికి చక్కనైనటువంటి బంగారపు రంగులోకి వస్తాడు. ఇదిగో ఈ రంగు బంగారపు రంగు. ఇంకాస్త పైకి వచ్చేసరికి ఎండినదిగా కనిపించేది. అంటే మనకి ఎండుగడ్డి ఏ విధంగా అయితే ఉంటుందో అదిగో ఆ రంగులో కనిపిస్తూ ఉంటుంది. అది అన్ని రంగులకి దగ్గరగా చేరువుగా ఉంటూ ఉంటుంది.
ఇలా మొత్తం 7 రంగులు ఏవైతే ఉన్నాయో ఆ 7 రంగుల్ని తెలియచేసేటటువంటి వాడిని నేనే. అది మీరు ఆ ఇంద్రధనుసు వచ్చినటువంటి రోజున నా నుండి తెలుసుకోగలుగుతారు. ఆ 7 రంగులు ఏవైతే ఉన్నాయో అవి సప్తాశ్వరథమారూఢం. నేను 7 గుర్రాల మీద అలా వస్తుంటాను అని మీకు శ్లోకం చెప్తుంది. నిజానికి 7 గుర్రాలు కాదవి. గుర్రాలు 7 కూడా 7 కిరణాలు. 7 కిరణాలు 7 విధాలైనటువంటి రంగులతో ఉంటూ ఉంటాయి. అంచేత గుర్తుంచుకోండి, ఇది ఇలా రంగుల్ని కూడా తొలిచేది చెప్పేది నేనే. ఇంకో దాన్ని కూడా కొలుస్తాను. నేను ఏ ఉదయకాలాన్ని చేశానో, ఏ మధ్యాహ్న కాలాన్ని చేశానో, ఏ సాయంకాలాన అస్తమిస్తున్నానో ఆ ఉండేటటువంటి సందర్భంలో నా సూర్యబింబం చుట్టూరా పరివేషం ఒకటి ఏర్పడుతుంది. అంటే సూర్యునికి చుట్టూరా అలా గుండ్రగా ఒక గీత కనిపిస్తూ ఉంటుంది. ఆ దృష్టితో చూడగలిగినటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. చంద్రునికి కూడా అలాగే ఉంటుంది. పరివేషం అని గుండ్రంగా చంద్రునికి చుట్టూరా కొద్ది దూరంలో ఉంటుంది. సూర్యుని విషయంలో అంటే నా విషయంలో ఆ గుండ్రగా ఉండేటటువంటి వర్తులం అంటే ఈ బింబానికి చుట్టూరా ఉండేది దగ్గరగా ఉంటే వర్షాలు దూరంలో ఉన్నట్టు, దూరంగా ఉంటే వర్షాలు దగ్గరలో ఉన్నట్లుగా లెక్కేసుకోండి రైతులారా. దాన్ని బట్టి మీది వర్ష ఆధారపు పొలాలే అయినట్లయితే నేను కురిసేటటువంటి వర్ష విధానాన్ని బట్టి మీరు ఏ పంటల్ని వేసుకోవాలో, ఏ పంటల్ని వేయకూడదో, వర్షాధారమైనటువంటి పంటలు సరికాదో, లేదు వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు అనుకునేటటువంటి పరిస్థితి ఉంటే అలాంటివి వేసుకోవాలో ముందే తెలియజేసుకోండి అని బ్రహ్మాండమైన వాతావరణ రహస్యాన్ని తెలియజేస్తున్నాడు ఇదే సూర్యుడు. ఇలా సూర్యుడు 12టిని కొలిచి చెప్పాడు కాబట్టి మిత్ర, ఎంత గొప్ప మాట. మిత్ర రవి, రెండవ పేరు సూర్యునికి రవి అని. జ్యోతిష శాస్త్రంలో ఈ సూర్యుడిని రవి గ్రహము అని పిలుస్తారు. రవి ఏమండి, మీకు రవౌరాయ సంస్థే, మీకు సూర్యుడు 11వ గడిలో ఉన్నాడండి. బ్రహ్మాండం, ఇంకే అసలు మిమ్మల్ని కొట్టేవాడు లేడు అని చెప్తాడు ఏ జ్యోతిష పండితుడైనా సరే. రభౌరాయ సంస్థే 11లో ఉన్నారు అని. అలా వ్యక్తి జాతకానికి సంబంధించిన ఆ రవి ఉండే విధానాన్ని బట్టి అతని జాతకం ఎలా నడుస్తుంది చెప్పడం ఏం జరుగుతుందో అదిగో ఆ గ్రహాన్ని రవిగ్రహము అన్నారు. ఎంత గొప్పగా ఉంది. మిత్ర రవి. మూడవది సూర్య. మనకి సూర్యగ్రహణం వచ్చింది అంటాం. ఆ రోజునేమో జపాలు ధ్యానాలు అన్నీ చేస్తూ ఉంటాం. దానాలు ఇచ్చేవాళ్ళు దానాలు ఇస్తుంటారు. ఏమిటి సూర్యగ్రహం యొక్క విశేషం? ఒక సరళ రేఖని అలా గీసుకోండి. సమానమైనటువంటి దూరంలో ముగ్గురిని నిలబెట్టండి. ముగ్గురిని సమానమైన దూరంలో నిలబెట్టండి. ఆ పక్కన ఒక మనిషిని నిలబెట్టి, రే మా ముగ్గురిని ఒకసారి చూడు అంటే, అయ్యా మొదటిద్దరూ కనిపిస్తున్నారు, ఆ చివరన్న మూడోవాడు కనిపించడం లేదు అంటాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని కొద్దిగా ముందుకు జరుగు అని అనుకోండి. నిదానంగా వాడు జరుగుతూ ఉంటే ఆ ఇద్దరు కనిపిస్తారండి, ఇంచేత మధ్యలో ఉన్నవాడు జరిగిన కారణంగా అంటాడా? ఇదే గ్రహణం. ఏమిటి గ్రహణం? మాకేం అర్థం కాల. ఆలోచించండి. సూర్యుడిని రాహు పట్టుకున్నాడు అనుకుందాం కాసేపు. ఇక్కడ చంద్రుడు, అలాగే భూమి, ఆ పక్కన రాహువుగా ఉన్నట్లయితే ఇక్కడ కనిపించేటటువంటి ఒక సరళ రేఖని తీసుకోండి. ఆ
సరళ రేఖను నేల మీద గీసి ముగ్గురిని అక్కడ వరుసగా నిలబెట్టండి. సమానమైన దూరంలో ముగ్గురిని నిలబెట్టండి. ఆ నిలబడ్డటువంటి వ్యక్తుల్లో ఈ చివరిన ఉన్నటువంటి వ్యక్తిని ఓసారి చూసి ఎవరెవరు కనిపిస్తున్నారో చెప్పు అని అంటే, నేను అలాగా నాకు కనిపిస్తాను, మధ్యలో ఉన్నవాడు నాకు కనిపిస్తున్నాడు, కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తి కొద్ది అస్పష్టంగా కనిపిస్తున్నాడు అంటాడా అనడా? అలా ఉన్నటువంటి సందర్భంలో ఈ ముగ్గురికి పక్కన ఇంకొక వ్యక్తిని నిలబెట్టి, ఇప్పుడు నీ కనిపిస్తున్నారా? అయ్యా, నాకు కూడా మొదటి అలాగే రెండవ వాళ్ళు బాగా కనిపిస్తున్నారు, ఆ చివరివాడు స్పష్టంగా కనిపించడం లేదు అంటాడు. ఈ నిలబడ్డటువంటి ముగ్గురులో ఆ మధ్యలో వాడిని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కొద్దిగా ముందుకురా, ఇప్పుడు నీకు కనిపిస్తున్నారా అని పక్కన వ్యక్తిని అడిగితే, ఇప్పుడు కనిపిస్తున్నారండి అంటాడు. ఇప్పుడు చూడండి, సూర్యగ్రహణం అంటే పెద్ద విశేషం ఏం లేదు, చాలా సుఖంగా తెలుసుకోదగింది. మనకి భూమి, చంద్రుడు, సూర్యుడు అని ముగ్గురున్నారు. ఇటుపక్క రాహుని చూడండి, ఆ రాహుని నిలబెట్టండి. ఎరా నీకు ఎవరెవరు కనిపిస్తున్నారని అడిగితే, నాకు భూమి కనిపిస్తుంది, ఆ చంద్రుడు కనిపిస్తున్నాడు, కానీ అచ్చవరున్నటువంటి సూర్యుడు నాడే ఆయన కనిపించట్లేదు అంటాడు. ఎందుకని? ఈ ఇద్దరు అడ్డుగా ఉండకుండా ఆ చివరివాడు అస్పష్టంగా ఉన్నాడు కాబట్టి. ఏ రాహు అయితే ఇక్కడ ఉన్నాడో ఆ రాహుకి ఈ చంద్రుడు మధ్యలో భూమి ఉంటాడు. చంద్రుడు ఉంటాడు ఇక్కడ, మధ్యలో భూమి ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న భూమిని కొద్దిగా ముందుకు అడుగులో అడుగు వేసుకుంటూ జరుగు అనగానే ఈ రాహుకి ఇందాక కనిపించినటువంటి సూర్యుడు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాడు. సూర్యగ్రహణం అంటారు చూడండి. సూర్యుడిని ఓసారి రాహు పట్టుకుంటాడు, సూర్యుడిని ఒకసారి కేతువు పట్టుకుంటాడు. ఆ రాహు పట్టుకున్నట్టయితే సూర్యుడిని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. కేతువు పట్టుకున్నట్టయితే కేతుగ్రస్త, అదిగో ఆ సూర్యగ్రహణం అంటారు. అదే చంద్రుడిని అయినట్లయితే రాహుగ్రస్త చంద్రోదయం, రాహుగ్రస్త, అలాగే కేతువు పట్టుకుంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. కాబట్టి సూర్య అంటే గ్రహణానికి గురయ్యేటటువంటి వ్యక్తి, ఆ గ్రహం సూర్యగ్రహం అయిన మిత్ర, రవి, సూర్య, భాను, 4 భాను. భాతీతి భాను. కళ్ళిలా మూసుకోండి, లోపల వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అలా ఆ కళ్ళ లోపల కళ్ళు తెరిచిన తర్వాత అలా కనిపించే ఏ కిరణం అయితే ఉందో, కిరణం ద్వారా వచ్చే వెలుతురు ఉందో, అలా వెలుతురుని కనిపింపచేసేటటువంటి వాడు భానుడు. ఎంత ఆశ్చర్యం అన్నమాట. మొత్తం తలుపులన్నీ వేసేసుకున్నాం, ఆ రోజు అమావాస్య చీకటి, అయినా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది భాతి దిభాను అంటే మిత్ర, రవి, సూర్య, భాను అంటే చీకట్లో కూడా తన కిరణ శక్తిని పంపించి అలా చూపించగలిగిన శక్తి ఉండేంతటి కిరణం, అంతటి వెలుగునిచ్చే శక్తి ఉన్నటువంటి వాడు సూర్యుడు. మిత్ర, రవి, సూర్య, భాను. ఖగ, ఖ అంటే ఆకాశం, గా అంటే నడిచేది, పక్షి అని అర్థం. ఆకాశంలో నడవడం అంటే ఆకాశంలో ఎగురుతూ తిరిగేది. బాగా ఆలోచించి చూడండి. ఖగ్గ, ఆకాశం ఈ శరీరానికి ఏదవుతుంది? ఎత్తుగా ఉండే ఈ ప్రదేశం అవుతుంది. ఖగ్గ, ఈ బుర్ర నిండుగా అమోఘమైనటువంటి జ్ఞాన కిరణాన్ని ప్రసాదించేవాడు, ప్రసరింపజేసేవాడు సూర్యుడు. నాకు మంచి ఆలోచన వచ్చిందండి, భుజంలో వచ్చిందండి, మంచి ఆలోచన వచ్చిందండి, మోచేతిలో వచ్చిందండి అని అవ్వడం ఏ బుద్ధికి ఉన్నాడు. మంచి ఆలోచన తట్టిందండి ఇక్కడ అంట.
ఖగ్గ, ఏ జ్ఞాన కిరణం ఉందో ఆ జ్ఞాన కిరణం ఇలా ప్రసరించేది ఏది ఉంటుందో అది మనం మామూలుగా అనుకునేటటువంటి ఖగ్గ. అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష. పోషణ శక్తినిచ్చే కిరణం ఉంటుంది సూర్యుల్లో, అది పూష. తల్లి ఆ రోజున పాలన ఇయ్యలేకపోయింది పిల్లవానికి. అంతకు ముందు తాగినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలు వాడికి అంతగా కడుపుని నింపకపోయినప్పటికీ కూడా కాసేపు తల్లి పాలని కలుపుకొచ్చేంత వరకు కూడా పోషణ శక్తినిచ్చేటటువంటిది సూర్యుని యొక్క కిరణం. ఇంకాస్త లోపలికి వెళ్ళి అర్థం చెప్పుకోవాలంటే విపరీతమైన ఆకలిస్తుంది. ఆ వేసినటువంటి సందర్భంలో మంచినీళ్ళని మనం తాగినట్లయితే అద్భుతంగా ఆ ఆకలి కాసేపు ఆగుతుంది. అలా ఆపగలిగిన పోషణ శక్తినిచ్చేటటువంటి కిరణం ఏదైతే ఉందో అది పూష. ఆ కిరణ శక్తి కలిగిన వాడు పూష. మనం మెల్లమెల్లగా ఎదుగుతున్నాం. అబో మా మనవాడు ఇంత పొడిగెదిగాడు, అంత పొడిగెదిగాడు, అబో ఇంత పొడిగెదిగాడు, ఇప్పుడు నన్నే దాటిపోయి బాగా పొడిగైపోయాడు అంటామే. ఆ పోషణ శక్తిని ఇచ్చి వ్యక్తి పెరుగుదలకి సహకరించే కిరణం ఆ పూష ఏ సూర్యుడి నుండి వచ్చిందో అదిగో ఆ శక్తినిచ్చేటటువంటి వాడు పూష. హిరణ్య గర్భ. హిరణ్యం అంటే బంగారం. బంగారాన్ని తన యొక్క గర్భమునందు దాచుకున్నటువంటి వాడు అని అర్థం. అంటే సూర్యుడి పట్ల బంగారం ఉంటుందా? కాదు. సూర్యుని ఒక కిరణం భూమి అట్టడుగు పొరల్లోకి వెళ్ళి విపరీతమైనటువంటి నల్లని బొగ్గు, రాక్షసి బొగ్గు అంటమే దాన్ని చేస్తుంది. అదే కిరణం ఇంకాస్త లోపలికి వెళ్ళి వెండిని, బంగారాన్ని, ఇత్తడిని, సీసాన్ని, అభ్రకాన్ని వాటిని చేస్తుంది. ఇంకాస్త లోపలికి వెళ్ళి బంగారాన్ని కూడా ఇస్తుంది. అంచేతనే బంగారం గనుల్లోంచి వస్తుంది తప్ప ఏ చెట్టుకో కాదు, ఏ పుట్ట నుంచో రాదు, ఆకాశం నుంచి వర్షించదు. గుర్తుంచుకోవాలి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి. మరీచి అనేది చాలా గొప్ప నామం. మరీచయే నమః, మరీచయే నమః. ఈ మొత్తం మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్యగర్భ, మరీచాదిత్య సవితర్క వాత్కర్యభ్యో నమో నమః అని మరీచయే నమః అని అలా అంటూ ఉన్నట్లయితే నిరంతరం రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం అనేది లేకుండా అలా అంటూ ఉంటే నేత్ర వ్యాధులు, చర్మ వ్యాధులు తొలగి తీరుతాయి. అనేకమైనటువంటి అనుభవాలు లోకంలో ఎందరికో ఉంది. అబో ఇలా చెప్పారు కదండి, రేపు ఎల్లుండి చేస్తాం కాదు. ఓ వ్యాధి నీ శరీరంలో ప్రవేశించడానికి ఎంతకాలం పట్టిందో ఆ వ్యాధిని తొలగించుకోవడానికి మరెక్కువ కాలం పడుతుంది. ఓ గిన్నెని విపరీతంగా మాడి అలా నల్లగా అయిపోయేలా నువ్వు చేసావంటే 10-15 రోజులు తోమకుండా దాన్ని శుభ్రం చేయాలంటే అన్ని రోజులు మళ్ళీ గట్టిగా తోమాల్సిందే. అదే పద్ధతిగా ఇక్కడ కూడా చర్మ వ్యాధులు తొలగిపోతాయి, కంటి వ్యాధులు తొలగిపోతాయి. మరీచి అనేటటువంటి ఈ నామం ద్వారా సూర్యుని నుండి వచ్చేటటువంటి మరీచి అనే కిరణం వ్యక్తి యొక్క కంటి వ్యాధుల్ని, చర్మ వ్యాధుల్ని తొలగిస్తుంది. ఇవన్నీ మేము ఏమైనా నమ్ముతాం. సాంబుడనే పేరు కలిగినటువంటి కృష్ణుని యొక్క పుత్రుడికి కుష్ఠరోగం వస్తే, కుష్ఠరోగం అనకూడదు, కుష్ఠరోగం సంస్కృతంలో ఉంటుంది. ఆ కుష్ఠవ్యాధిని సూర్య ఆరాధనని చేసి పూర్తిగా తొలగించుకోగలిగాడు. పురాణాన్ని, ఇతిహాసాన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా ఇలా వ్యాధిని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. మేము నమ్మం, మానే నీ వ్యాధిని కాస్త పెంచుకో, నష్టం ఉంది, మాకేం కాదుగా, నీకు కదా చర్మ వ్యాధి, కుష్ఠవ్యాధి ఉంది. ఎంత గొప్ప మాట. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య.
ఇందాక చెప్పినటువంటి వరుస ఏదైతే ఉందో వేగంగా చెప్పాను అని మీకు అనిపించినా, అబో రాసుకోలేకపోయాం అని మీకు అనిపించినా, ఇప్పుడు నేను ఇన్ని మార్లు అంటున్నాను కాబట్టి జాగ్రత్తగా దిద్దుకోవచ్చు. హిరణ్యగర్భ మరీచి ఆదిత్య. అదితి యొక్క పుత్రుడు ఆదిత్యుడు. అదితికి చాలా మంది దేవతలే కలిగారు సంతానంగా. అదితికి పుట్టడం చేత అందరూ ఆదిత్యులు అయినా ఆదిత్యుడు అనగానే సూర్యుడు మాత్రమే. దశరథునికి 4 పిల్లలు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 4 పుట్టిన దాశరథి అంటే రాముడి పేరే చెప్తారు. ఎందుకని? ఆ తండ్రి అయినటువంటి దశరథుని యొక్క వాక్యాన్ని విని అరణ్యాలకు వెళ్ళింది మిగిలిన వాళ్ళు కాదు, ఈయన మాత్రమే. కాబట్టి తండ్రి మాటని పాటించాడు కాబట్టి ఈయనకే దాశరథుని పేరు. బాగా గుర్తుంచు చూడండి. అలాగే ఇక్కడ మనం ఆలోచించి చూస్తే స్పష్టంగా ఆదిత్య అంటే అదితికి అందరు దేవతలు పిల్లైనా, అంటే అందరూ కూడా తనకి తోబుట్టువులే అయినా, సహా ఉదరులు అంటారు, ఒకే కడుపు నుంచి పుట్టిన వాళ్ళు అయినా, వాళ్ళందరికీ కూడా తన సూర్యలోకంలో అలా నివాసాన్ని కల్పించాడు. ఏ ఇంట్లో అయినా సరే ఓ పిల్లవాడు తనతో పుట్టినటువంటి అందరికీ అలా ఇళ్ళని కట్టించి స్వయంగా అద్దెలు విధేయం వసూలు చేసుకోకుండా ఇస్తే ఎంత గొప్పవాడు. అట్లాంటి గొప్పదనం కలిగినటువంటి వాడు ఆదిత్యుడు ఒక్కడే. కాబట్టి అందరూ అతిథికి పుట్టి ఆదిత్యులే అయినా ఆదిత్యుడు అంటే సూర్యుడు మాత్రమే. మిత్ర రవి సూర్య భాను ఖగపుష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య. 9 ఇంకా 3 ఉన్నాయి. సవితృ అర్క భాస్కర. సవితృ తల్లి యొక్క గర్భం నుంచి సంతానం కలగాలి. విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతోంది తల్లి కానీ, స్త్రీ కానీ, కోడలు కానీ, కూతురు కానీ, మనవరాలు కానీ, ఇంకెవరన్నా. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పక్క గదిలో కూర్చుని అలా 12 మంది కానీ ఏకకాలంలో పఠిస్తూ ఉన్నట్టయితే సుఖమైనటువంటి ప్రసవం జరుగుతుంది. విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ దేన్ని చేసినప్పటికీ కూడా ఆ మంత్ర శక్తి, ఆ మంత్రంలాంటి అదిగో ఆ ఆదిత్య అలాగే విష్ణు, ఈ ఆదిత్య హృదయ స్తోత్ర ఆ మంత్ర ధ్వానం అంటే మంత్రానికి సంబంధించిన ధ్వని ఇక్కడికి ప్రవేశించి ఖచ్చితంగా చక్కనైనటువంటి సుఖ ప్రసవం అమ్మాయికి జరిగే అవకాశం ఉంటుంది. సవితృ అర్క. అర్క మనం మామూలుగా వేదాల మొదటిది ఏమిటంటే అర్గ్వేదం అండి అని చెప్తారు. అర్గ్వేదం ఏమిటి? ఋగ్వేదం అనొచ్చుగా. అర్క అంటే ఏ ఋగ్వేదంలో దేవతలు ఉన్నారో దేవతలందరి యొక్క రూపాలు ఎలా ఉన్నాయో, ఆ విశేషాలు ఉన్నాయో, ఆ రూపాలు కలిగిన దేవతలకి ఏది ఏది ఇష్టకరమైనదో, రంగేదో, ఇల్లు ఏదో, ఆయన జెండా ఏదో, రథం ఏదో, అంతేకాక ఆయనకు ఇష్టమైన పదార్థం ఏదో అన్నీ ఏ ఋగ్వేదంలో దొరుకుతూ ఉంటాయో ఆ ఋగ్వేద మంత్రాలకు సంపూర్ణమైనటువంటి ఆ విశేషం కలిగినటువంటి వాడు ఎవరంటే అర్కుడు. అంచేత మిత్ర రవి సూర్య భాను ఖగపుష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క. అంచేత అర్కుడిని కానీ ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఏ దైవమైనా సరే ఆ మంత్రం ద్వారా మనకి వశుడైపోతాడు. ఆ వశుడు అయ్యేలా చేయగలిగిన సంపూర్ణ విశేషాలు ఉన్నటువంటి ఋగ్వేదాన్ని తన అధీనంలో ఉంచుకుంటూ ఋగ్వేదాన్ని చదివితే చాలు సూర్యుని సంపూర్ణమైన రహస్యాన్ని తెలుసుకోగలిగిన శక్తిని ఇచ్చేటటువంటి వాడు అర్కుడు. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ అర్కర. చెట్టు అర్క, చివరిది భాస్కర. భాహకర.
కిరణాలనే తయారు చేస్తూ ఉండేవాడని ఆలోచించి చూడండి. అన్నంతో బియ్యంతో అన్నాన్ని తయారు చేయగలం, అలాగే పిండితో ఏదైనా రొట్టెని చేయగలం, మరో దాంతో ఇంకేదైనా పదార్థాన్ని తయారు చేయగలం. కానీ చక్కనైనటువంటి వెలుగునిచ్చే కిరణాలను ఎవరైనా చేయగలరా? భాహకరహ కిరణాలని అలా తయారు చేయడమే ఆయన వృత్తి. మామూలుగా మనం బియ్యంతో అన్నాన్ని చేస్తూ ఉంటాం. ఏమండో బియ్యం అయిపోయి రేపటి నుంచి లేవు పట్టండి. ఎందుకని? ఆ వస్తువుని వాడుతూ ఉంటే వస్తువు యొక్క ఆ పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి. అలాగే పిండితో రొట్టెలు చేసుకుంటూ తింటూ ఉన్నట్లయితే అయిపోయిందండి పిండి, రేపు కావాలి మనకి చెప్తుంది గృహిణి. ఎందుకని? ఆ వస్తువుని వాడకంలో ఉంచినటువంటి కారణంగా పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొనుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి. కానీ సూర్యుడు ఎంతటి గొప్పవాడు అంటే కిరణాలు అలా తయారు చేస్తూనే ఉంటాడు తప్ప, ఇదిగో ఈ కిరణాలు తయారు చేయడానికి నాకు ఇవి కావాలి, కిరణాలు తయారు చేయడానికి నాకు ఇది కావాలి అది కావాలి అని ఏ దేవతలు కానీ మరొకళ్ళు కానీ అడగనే అడగడు. ఆయన ఇంధనం లేకుండా మండుతూ ఉండేవాడు. ఓ కర్రని తగిలిపెట్టాం, ఆ కర్రగా ఉన్నంతసేపు అది తగులుబడి బూడిద అయిపోతే అయిపోయింది. ఓ కాగితాన్ని తగులుపెట్టాం, ఆ కాగితం ఇంధనంగా ఉంది కాబట్టి మంట మండి బూడిదైపోతుంది. కానీ సూర్యుడున్నాడే, ఆయన ఏ ఇంధనము లేకుండా పూర్తి అలా మండుతూనే ఉంటాడు. అబో మంట అయిపోయింది కాబట్టి అలా వేడివి కావడానికి ఇది కావాలి అది కావాలి అన్నారు. స ఇంధనము అనింధనం అని రెండు మాటలు. ఇంధనం ఉంటేనే వేడిని ఇచ్చేటటువంటి ఈ కర్ర, కట్టె, కాగితం ఇవన్నీ. ఏ ఇంధనము లేకుండా అలా లక్షల కోట్ల సంవత్సరాల పాటు ప్రకాశాన్ని వేడిని ఇస్తూనే ఉండేవాడు. అదిగో మహానుభావుడైనటువంటి సూర్యుడు. ఇలాంటి 12 అమోఘమైన నామాలని అలా తలుచుకుంటూ ఆ విధంగా రోజంతా అలాగే ఎప్పటికప్పుడు స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత ఒకవేళ 1-2 కార్యక్రమాలైనటువంటి కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు రెండవ పని చేస్తే మొత్తం స్నానం చేసి మొదటి పని గారికైతే అలా కాళ్ళు కడుక్కుని పుక్కిలించి మారు ఆ తర్వాత ఈ మంత్రాన్ని పఠించుకుంటూ పారాయణంగా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రోగహరణం అయిపోయి తీరుతుంది. ఇది కాక ఆదిత్య హృదయ స్తోత్రాలు అయితే సూర్యోదయానికి ముందే 4 మార్లు, మధ్యాహ్న కాలంలో 4 మార్లు, సాయంకాలంలో 4 మార్లు ఇలా పారాయణం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రోగం తొలగిపోయి తీరుతుంది. సూర్యుడికి 3 భార్యలు కదండి అంటుంటారు, ఉషా, పద్మిని, ఛాయ. ఇందులో కూడా సంకేతార్థం ఉంది. సూర్యుడు ఉదయించేటటువంటి సందర్భంలో వచ్చే ఉషకిరణాలని అలా చూస్తూ ఉన్నట్టయితే రోగం తొలగిపోయే అవకాశాన్ని కలిగిస్తాయి ఆ ఉషకిరణాలు. అంచేతనే నమస్కార ప్రియో భాను, ఏ సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన్ని చూడరా నీకు రోగం తగ్గుతుంది అని చెప్తారు. ఎంత గొప్ప మాట అది. కేవలం నమస్కరించుకో. సూర్య ఉదయం జరగబోయే ముందు అలా ఉండి సూర్యోదయం అవుతున్న వేళ చూడు. అవకాశం ఉంటే ఈ ఆదిత్యోదయ స్తోత్రాన్ని చదువు, రోగం తొలగిపోతుంది. మెల్లగా తొలగిపోతుంది. 2 పద్మిని, పద్మం ఇలా వికసిస్తుంది నిదానంగా. అలాగే సూర్యుడు కూడా మెల్లగా తన శక్తిని పెంచుకుంటూ తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు జగత్తులో అందరికీ చైతన్యం వస్తుంది. ఆలోచించి చూడండి. ఓ కోడి లేస్తుంది, ఓ చిలుక లేస్తుంది, ఓ పాము లేస్తుంది, ఓ ఏనుగు లేస్తుంది,
ఓ వ్యాఘ్రం, ఓ సింహం, మొత్తం అన్నీ కూడా ఆ సమయానికి లేస్తాయి. చాలామంది పడుకుంటూ ఉంటారు కదండి, అలా కాదు. ఇళ్ళ లోపల కాదు, వీధిలో పడుకోండి. సూర్యుని కిరణం అలా మీద పడగానే ఠక్కన మెలుగొచ్చి తీరు నభో వేడిగా ఉందని లేస్తాడు వాడు. అది ఆ చైతన్యాన్ని, శక్తిని ఇచ్చేటటువంటి కిరణం అది. పద్మంలా వికసింపజేసే లక్షణం ఆ కిరణంలో ఉంది కాబట్టి ఆవిడ్ని పద్మిని అని సంకేత రూపంగా చెప్పారు. మూడవ ఆమె పేరు ఛాయ. ప్రతిబింబంగా కనిపించేటటువంటి శక్తి పేరు ఛాయ. మనిషి నడిచి వెడుతూ ఉంటే వెనకాల నీడ అలా వెడుతూ ఉంటుంది, అది ఛాయ. కాబట్టి ఉషా, పద్మిని, ఛాయ సమేత అని చెప్తారు. నిజంగా ఈ ముగ్గురు భార్యలు కాదు, ఈ ముగ్గురు సంకేత రూపంగా ఉండేటటువంటి వాడు. ఇలా సూర్యునికి సంబంధించిన అనేక రహస్యాలు ఎన్ని చెప్పినా ఇంకా సశేషంగానే ఉంటాయి. అయితే కొండని అద్దంలో మాత్రమే చూపించాను అని మనవి చేస్తూ ఈ విధమైన సూర్య ఆరాధనని చేసుకోగలిగిన అమోఘమైనటువంటి రోజు శ్రావణ శుద్ధ సప్తమి విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 కలిగినటువంటి ఈ రోజు అనే యథార్థాన్ని తమందరికీ తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకోబోతూ రేపటి రోజున శ్రావణ శుద్ధ అష్టమి, ఆ రోజు దత్తావతారం ఉంది కాబట్టి దత్తుడేమిటి, అవతారమూర్తిగా రావడం ఏమిటి, పైగా సంస్కారహీనుడిగా రావడం ఏమిటి, సంస్కారహీన దత్త అవతార అంటారు, ఏమిటి దాంట్లో ఉండే విశేషం? పైగా ఈ శుద్ధ అష్టమి అనధ్యయనం దినం, అంటే చదువు ఏమాత్రము గురువులు చెప్పరు, శిష్యులు చదువుకోవాల్సిన అవసరం లేని దినం అన్నారు. ఎందుకని ఈ విశేషాలన్నింటినీ రేపటి రోజున శ్రావణం నేటి విశేషం తీసుకుని తెలుసుకుందాం. మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి.